డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు డాడీ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ డాడీ హ్యాపీ బర్త్డే టు యు. ఈరోజు డాడీ పుట్టినరోజు. ఈరోజు మనం బాగా ఎంజాయ్ చేయాలి. అవును, ఈ రోజు రాత్రి పెద్ద పార్టీ కూడా ఉంది. మనం అందరం బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? హే! Yes! హలో హలో, ఎవరు మాట్లాడేది? రణవీర్ని మాట్లాడుతున్నాను. యష్, ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే బ్రదర్. రణవీర్, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, థ్యాంక్ యూ. నువ్వు లండన్లోనే ఉన్నావు కదా? సాహితీ నీ పక్కనే ఉండి ఉంటుంది, తనకోసారి ఫోన్ ఇవ్వు. అవన్నీ తర్వాత కానీ ముందు నాకు ఇది చెప్పు, నీకేం గిఫ్ట్ కావాలి? లండన్కి టికెట్ పంపించనా? ఫ్యామిలీ మొత్తానికి, ఆర్తి గారికి, పిల్లలకి. నా బర్త్డేకి నువ్వు ఇండియాకి వస్తే నేను ఎంతో సంతోషిస్తాను. అయితే పార్టీ ఇస్తున్నావు అనమాట అందరికి. అది సర్ప్రైజ్ పార్టీ అది అరేంజ్ చేశారు. ఇంతకీ రణవీర్, సాహితీది? నేను తనతో మాట్లాడాలి. సాహితీ లేదు బ్రదర్, కానీ నీ సర్ప్రైజ్ తప్పకుండా తీరుస్తాను. సరే, ఇండియాకి వచ్చి కలుస్తాను. ఓకే, బాయ్ రణవీర్, సీ యూ, బాయ్. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా మనసింతేగా ఇవన్నీ నేను మిస్ అయిపోతాను యశ్వంత్ గారు. మమ్మీ, అమ్మ, నువ్వు బ్యాగ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? మనం మళ్ళీ హాలిడేస్ పార్క్కి వెళ్తున్నామా? చెప్పు మమ్మీ, నేను డాడీకి చెప్పేసి వస్తాను. వద్దంచు, వద్దు. నువ్వు మీ డాడీకి కూడా ఏం చెప్పొద్దు. ఎందుకు మమ్మీ? డాడీ కోసం ఏదైనా సర్ప్రైజ్ గిఫ్టా? ఓకే, నేను ఎవరికి చెప్పను, ప్రామిస్. అంశు, ఎవరికి చెప్పనంటున్నావు? ఏంటది? డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. వెళ్ళు, నువ్వు కిందికి వెళ్ళి ఆడుకో. ఓకే. ఆర్తి గారు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా?
అంటే అది నేను పీర్ బాబా దర్గాకి వెళ్ళాలి. నేను మొక్కుకున్నాను. ఏం మొక్కుకున్నారు? మొక్కుకున్నదేంటో నేను చెప్పలేను, ఎందుకంటే మొక్కులు బయటికి చెప్పరు. కానీ నేను వెళ్ళిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. అసలు నేను ఎందుకు వెళ్ళాను. వన్ మినిట్. మహేష్, నేను ఎయిర్పోర్ట్కి కార్ పంపించాను. నాకు నిజంగా తెలియలేదు యశ్వంత్ గారు, మిమ్మల్ని ప్రేమించటం వల్ల నాకింత పెద్ద శిక్ష పడుతుందని, మిమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని. బహుశా మనం కలిసుంటే ఎంత బాగుండేది. కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటాం. జీవితంలోని ప్రతి సంతోషాన్ని అనుభవిస్తాం. దానికి మన ప్రేమను అద్ది ఇంకా అందంగా తయారు చేసుకునేవాళ్ళం. బహుశా నిజమేనా కాదా ఇది ఏదో కలనా కలనే అనుకున్నా నిజమైపోతున్నా పెదవంచున ముద్దుల వాన నిన్ను ముంచకనే వదిలేనా కసి చూపుగొచ్చుకున్నా కన్ను ముట్టుకున్నా కట్టు తప్పిపోతున్నా పసి మొక్క తుంచుకోనా కొత్త మందుకోనా పచ్చికున్న పరువానా నేనో నువ్వో తేరే దాకా ధీంతననననా. కలనే అనుకున్నా నిజమైపోతున్నా నిజమేనా కాదా ఇది ఏదో కలనా అందాల లోకం చింతవాలుతోందా చిన్నారి ఆసే చిందులయ్యమందా కుదుటే పడని కెరటంలా కొత్త సంతోషం ఎదనే తడిమి ఎగిసిందా నేడు నీ కోసం అందాల లోకం జంతవాలుతోందా
పెద్దలు అంటూ ఉంటారు, జీవితంలో అన్ని వడ్డించిన విస్తరి కాదు అని. నేనెప్పుడూ ఊహించలేదు ఈ పరిస్థితి నాకు కూడా వస్తుందని. కానీ ఈరోజు సాయంత్రం సంబరాలు జరుపుకునే సమయం. ఈరోజు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇది నాకు చాలా సంతోషకరమైన సమయం. ఆఖరిసారిగా నేను మీ పుట్టినరోజు సంబరంలో వేడుక జరుపుకుంటున్నాను. ఎంతైనా ఈ ఆనందంతోనైనా నేను తరువాతి జీవితం ఆనందంగా గడపగలనేమో. ఆలస్యం అవుతుంది, గెస్ట్లు కూడా వచ్చేస్తూ ఉంటారు. కానీ ఆర్తి ఎక్కడుంది? తను ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసింది. సరే ఆర్తి, ఇంక బయలుదేరదామా? అంశు, పల్లవి, పావని మావయ్య గారితో వెళ్ళిపోయారు. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఆర్తి గారు, తర్వాత ఎందుకు? ఇప్పుడే రావచ్చు కదా. పోన్లే యశ్వంత్, నీ పుట్టినరోజు సందర్భంగా తను నీకేమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందేమో. ఆ ఏర్పాటు కోసమే ఇక్కడే ఉండాలనుకుంటుందేమో. సరే పద ప్రదీప్. పదనే. సరే ఆర్తి, నువ్వు త్వరగా బయలుదేరి ఫంక్షన్ హాల్కి వచ్చేసేయ్. ఈ పాటికి గెస్టులందరూ వచ్చేసుంటారు. మావయ్య గారు చాలా బాగా ఏర్పాటు చేశానని చెప్పారు. మనమంతా చూసి ఆశ్చర్యపోతామని కూడా చెప్పారు. త్వరగా వచ్చేయ్. రండి రండి, వెల్కమ్. వెల్కమ్. నమస్కారం అండి. వెల్కమ్. రండి. ఈరోజు యశ్వంత్ స్నేహితులందరినీ పిలిచాను. ఇంకా చాలా ముఖ్యమైన అతిథులను కూడా పిలిచాను. ఎవరెవరు వస్తున్నారు నాన్నగారు? అదేగా మరి సర్ప్రైజ్. కాసేపట్లో నువ్వే చూస్తావు. वो हसीना वो नीलम परी कर गई कैसी जादूगरी, नींद इन आंखों से छीन ली, हर दिल में बेचैनी आंखें भरी। मैं बेचारा हूँ आवारा, बोलो समझाऊं मैं ये अब किस किसको। दिल में मेरे दिल में मेरे दर्द किसको, दिल में मेरे दर्द किसको, दर्द किसको। Oh,